ఈ దినం దేవుని జీవవాక్యము యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా చూచెను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులను నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండెను. అలాగుననే యెహెజ్కేలు 1వ అధ్యాయంలో యెహెజ్కేలు యెహోవా ప్రభావ స్వరూప దర్శనమును చూచి సాగిలపడగా అతనితో మాట్లాడు ఒక స్వరము అతనికి వినబడెను. దానియేలు 7వ అధ్యాయములో సింహాసనమందు మహావృద్ధుడొకడు కూర్చుండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. చివరిగా ప్రకటన గ్రంథములో అపోస్తుడైన యోహాను కూడా పరలోకమందు ఆసీనుని వారిని చూచెను. 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ప్రియ దేవుని బిడ్డ, అంతటి మహామహిమ కలిగిన గొప్ప దేవుని మనము కూడా ఈ భూమిపై ఆరాధించుకునే కృప, ఆయన నామమును మహిమకరిచే కృప దేవుడు మనకును అనుగ్రహించి ఉన్నాడు. మనము కూడా పరలోకమందు కెరూబులు, శరాపులు ఏ విధముగా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో ఏ విధముగా స్తుతి చేయుచున్నారో ఆ రీతిగా మనము కూడా ఈ దినము మన ప్రభువుని, సర్వలోకమునకు సృష్టికర్త అయిన దేవుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మనము కూడా స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుచుకుందాము. మనము ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఆయన మన మధ్యలోకి దిగి వస్తాడు. మనలను ఆయన ఆత్మతో నింపి ఆయన శక్తితో మనల్ని బలపరుస్తాడు. మన ఆరాధనకు ఆయనే పాత్రుడు, మన స్తుతులకు ఆయనే పాత్రుడు. కనుక ఈ దినం ప్రభు దినం, అందరము కలిసి ఆ మహామహిమ కలిగిన దేవుని ఆరాధించుకుందాము.